ఇండియా ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న సచిన్ అండర్సన్ టెస్ట్ సిరీస్ మొదటి టెస్టులో 5 వికెట్ల తేడాతో ఓడిపోయి భారత్ 0-1తో వెనుకబడింది. గెలవాల్సిన మ్యాచ్ను కోల్పోవడంతో టీం అలానే మేనేజ్మెంట్పై విమర్శలు వస్తున్నాయి. 371 పరుగుల భారీ టార్గెట్ను కూడా శుభ్మన్ గిల్ సేన కాపాడుకోలేకపోయింది. దీంతో రెండో టెస్టుకు ముందు మ్యాచ్ ఎలా అయినా గెలవక తప్పని పరిస్థితి ఏర్పడింది. కాగా రెండో టెస్టుకు ముందు భారత్ జట్టుకి 2 సమస్యలు ఎదురయ్యాయి. మొదటి సమస్య ఏంటంటే మొదటి టెస్టు చివరి రోజు సాయి సుదర్శన్ భుజానికి గాయమైంది. ఈ గాయం తీవ్రమైనది కాదని వార్తలు వినిపిస్తున్నాయి. కాకపోతే రెండో టెస్టుకే అతడు అందుబాటులో ఉండడం అనుమానంగా మారింది. దీంతో జూలై 2 నుండి ఎడ్జ్బాస్టన్లో జరిగే రెండో టెస్టుకు సాయి సుదర్శన్ ప్లేస్లో అభిమన్యు ఈశ్వరన్ని సెట్ చేసేలా కనపడుతున్నారు. సాధారణంగా ఓపెనర్గా ఆడే అభిమన్యు ఈశ్వరన్ 3వ స్థానంలో, సుదర్శన్ స్థానంలో ఆడే అవకాశం ఉంది. ఇంగ్లాండ్ లయన్స్తో జరిగిన ఇండియా ఏ మ్యాచ్ల్లో అతడు వరుసగా 68, 80 పరుగులు చేశాడు. ఇంగ్లీష్ కండిషన్స్లో కూడా బ్యాటింగ్ చేయగలనని ప్రూవ్ చేశాడు. ఈశ్వరన్ ఆఫ్ స్టంప్ వెలుపల బంతులను వదిలేయడం, ఓపిక్గా ఆడడం వంటివి ఇంగ్లాండ్ వంటి కఠినమైన పిచ్చులకు సరిపోతాయి. అతని ఫస్ట్ క్లాస్ రికార్డు కూడా అద్భుతంగా ఉంది. 48 యావరేజ్తో 7,841 పరుగులు చేశాడు. మిడిల్ ఆర్డర్లో నమ్మకమైన బ్యాటర్గా సక్సెస్ కాగలడు అని భావిస్తున్నారు. ఇక రెండో సమస్య ఏంటంటే బుమ్రా వర్క్లోడ్ మేనేజ్మెంట్లో భాగంగా ఈ సిరీస్లో కేవలం 3 మ్యాచ్లు మాత్రమే ఆడతాడు. కాబట్టి వరుసగా బుమ్రా సేవలు వినియోగించుకుంటే మళ్లీ అతడు గాయపడే అవకాశం ఉంది. బోర్డర్ గవస్కర్ ట్రోఫీలో బుమ్రాని అతిగా వాడుకోవడం వల్ల అతడు కీలకమైన 5వ టెస్టుకి అందుబాటులో లేకుండా పోయాడు. దాంతో సిరీస్ కూడా కోల్పోయాం. కాబట్టి మరోసారి ఆ తప్పు జరగకుండా బుమ్రాకి 2 టెస్టులు రెస్ట్ ఇవ్వాలని టీం మేనేజ్మెంట్ ఆలోచన. అదే జరిగితే అతడి స్థానంలో హర్షదీప్ సింగ్ని జట్టులోకి తీసుకుంటారు. టీ20లలో ఘనమైన రికార్డున్న హర్షదీప్ బుమ్రాకి సరైన రీప్లేస్మెంట్గా జట్టు భావిస్తోంది. అయితే ఇక్కడ వచ్చిన మరో సమస్య ఏంటంటే హర్షదీప్ సింగ్ లెఫ్ట్ హ్యాండ్ ఫాస్ట్ బౌలర్. అంతేకాదు రెండో టెస్టులో ఎంపిక అవ్వబోయే కుల్దీప్ యాదవ్, ప్రసిద్ధ కృష్ణ, జడేజా వీరంతా కూడా లెఫ్ట్ హ్యాండ్ బౌలర్సే. కాబట్టి మొదటి టెస్టులో దారుణంగా బౌలింగ్ చేసిన ప్రసిద్ధ కృష్ణ ప్లేస్లో ఆకాష్ దీప్కి అవకాశం ఇచ్చేలా ఉన్నారు. హర్షిత్ రాణాని స్క్వాడ్ నుండి రిలీజ్ చేసేశారు కాబట్టి ఆకాష్ దీప్కి అవకాశం దొరికేలా ఉంది. మరి ఈ ఎదురు దెబ్బలు తట్టుకుని టీమిండియా రెండో టెస్టులో ఎలా నిలబడి గెలుస్తుందో ఆసక్తిగా మారింది.